బిఆర్ఎస్ పార్టీ వి హావ్ వెరీ వెరీ క్లీన్. ఒకసారి కెమెరా ఆన్ చేస్తే మీరు నంబర్ మీరు ఇప్పుడు అఫీషియల్ రికార్డ్స్ అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ 10,000 ఇచ్చింది అన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇచ్చింది ఆ నంబర్ కావాలి నాకు. ఒకసారి ఆ నంబర్ చెప్పండి. చెప్తాను. ఇవన్నీ కూడా అఫీషియల్ గా అదే విధంగా ఒకటి ఇప్పుడు ఆయన చెప్తారు. బిఆర్ఎస్ పార్టీ 2022లో 33,264 పోస్టులు ఇచ్చింది. ఇది 2022 సంవత్సరం. 2023 సంవత్సరంలో 14,299 ఉద్యోగాలు ఇచ్చింది. ఎంత? 30,000 14 అంటే 44,000. ఓకే. ఇంకా 2024లో కాంగ్రెస్ పార్టీ 9,000. కాంగ్రెస్ గురించి తర్వాత మాట్లాడు. ఓకే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇచ్చింది ఓవరాల్ గా కూడా గ్రాఫ్ ఉన్నది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ 10,000 ఇస్తే బీఆర్ఎస్ పార్టీ 47,503 ఉద్యోగాలు ఇస్తే ఓవరాల్ గా ఇచ్చింది 58, అరౌండ్ 60,000. ఎన్నేళ్లలో మేడం? పీరియడ్ ఇప్పుడు ఇంత పీరియడ్ ఆఫ్ మనం 2022 నుంచి తీసుకుంటే 2025 వరకు తీసుకుంటే 2022 నుంచి 2024 అంటే ఒక 2 సంవత్సరాల ఎందుకు ఇచ్చినారంటే 2023కు మనం ఎన్నికలకు పోతాం కాబట్టి ఈ నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చూపిస్తే మళ్ళీ వీళ్ళందరూ గొర్రెల్లాగా వచ్చి మాకు ఓటేస్తారని ఆ రోజు మోసం చేయడానికి వేసారు. 10 ఏళ్ల కాలం ఏం చేయాలి? రెండేళ్లలో 40,000 ఇచ్చారు. సో ఆ లెక్క ప్రకారం వీళ్ళు 1 year లో 10,000 ఇచ్చారు. 10,000 ఎక్కడ ఇచ్చారు మేడం? 10,000 మీరు చెప్పలేదు కదా. రీఇంక్రూట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా గురుకులాల్లో బ్యాక్లాగ్ ఉంచుకున్నారు వాళ్ళు. పోలీస్ కానిస్టేబుల్ లో బ్యాక్లాగ్ ఉన్నాయి. గురుకులాలలో పోలీస్ కానిస్టేబుల్ అదే విధంగా గ్రూప్ 4 లో కూడా బ్యాక్లాగ్ ఉన్నాయి. అయితే మేడం 22 నుంచి 24 అంటే 2 ఏళ్ల కాలానికి 40,000 50,000 అప్రాక్సిమేట్ వేసుకుందాం రౌండ్ ఫిగర్ గా. 50,000 ఇచ్చినారు, మీరు 10,000 ఇచ్చినారు 2 సంవత్సరాలకు అంటున్నారు కదా. 10,000 ఓకే సార్, 10,000 కూడా ఇవ్వలేదు, సున్నా అని అనుకుందాం. సరే సార్, ఓకే సున్నా మీరు చెప్పిన మాట ఒప్పుకుందాం. జరిగినట్టు నేను ఒప్పుకుంటా మీ మాటకు. 2010 2010 11 12 13 సంవత్సరాలు 14 ఎన్నికల మేనిఫెస్టోలు జరిగేటప్పుడు ఇంటికొక ఉద్యోగం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అని అంటే 2014లో అడగలేదు, మీరు 2015లో అడగలేదు, 16లో అడగలేదు, 17లో అడగలేదు, 18 ఎన్నికలకు వస్తే మీరు గప్ప గుర్తు ఓట్లు వేయించారు. మళ్ళా అదే తెలంగాణ కోసం మేము ఇచ్చిన తెలంగాణ మీరు ఎట్లా అనుకుంటారు? మేమే ఇచ్చినాము, ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనంటే ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ వీళ్ళు ఒక్క ప్రశ్న మీ పార్టీ అసెంబ్లీలో కొట్టుకోండి. మీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ విషయాలు మాట్లాడండి. ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే ఏమన్నాం మేము? ఈ రోజు మీరు అడగలేదు అంటారు. ఆ ప్రభుత్వాన్ని అందుకునే గద్దె దించిన అంటే ఇంకో 10 సంవత్సరాలు మిమ్మల్ని అమ్మాయి వీళ్ళందరూ ఇట్లా చచ్చిపోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్మూర్ వెంకట్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు పోరాటం చేయండి, మీకు అండగా మేము నిలబడతామని ముందు కాంగ్రెస్ పార్టీ వచ్చి నిలబడే వరకు వీళ్ళు ఎవ్వరూ కూడా అంటున్నా. స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం
ఎప్పుడు ఉంటాను అప్పుడు ఏం చేస్తున్నారు? అంటే మీరు ఈ 15 ఓడేవాడు, ఆయన అన్ని 50 ఏళ్ళ గురించి మాట్లాడుతుండు. 50 ఏళ్ళ దేశంలో ఎక్కడ మరి పేదరికం పోయిందా? పేదరికం పోయిందా మీరు? గై బాబా ఉన్నారా? మీ ఇంద్రావతి పరిస్థితి గై బాబా ఉన్నారా? ఎక్కడ గరీబ్ లేకుండా చేసిందా? మేము కూడా మాట్లాడగలుగుతాం. మీరు గత 10 సంవత్సరాల వరకు మాట్లాడినాం. గత 10 సంవత్సరాలు మేము కూడా మాట్లాడతాం. ఇందిరాగాంధీ నుంచి నెహ్రూ నుంచి ఇప్పుడు మేము కూడా మాట్లాడతాం. తప్పుదో పట్టించారు ఆల్రెడీ. మీరు ఎట్లా మాట్లాడారు? కొంచెం ఎలక్షన్ ఎవరి మీద మాట్లాడారు? ఇప్పుడు జరిగిన సందర్భాల్లో మాట్లాడారు. తప్పుదో పట్టించారు. రాజకీయ నాయకులతో మాట్లాడుతుంటే మన నిరుద్యోగుల గురించి మాట్లాడారు. మరి బాధ అయిందా? 70 సంవత్సరాలు అయింది కదా? రాజకీయము ఇగో ఇది మోడ్ ఆఫ్ ఎలక్షన్ కాండక్ట్ మేడం. ఇది మోడ్ ఆఫ్ ఎలక్షన్ కాండక్ట్. ఏం రాశారు ఇక్కడ? ఇన్ ద కేస్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ గోయింగ్ టు బై ఎలక్షన్ ఈస్ కాంప్రైజ్డ్ ఇన్ ద స్టేట్ మెట్రోపాలిటన్ సిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్ model conduct will be applicable in the particular assembly constituency segment only, not in the whole district. In other classes, mode conduct will be enforced in the entire districts covering constituency going for by election. Okay, madam. మీరు ఇస్తారు, ఒప్పుకుంటాం. మరి ఒక్క నిమిషం. తెలియకపోతే మళ్ళా మీకు అవగాహన లేకపోతే బై ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో తెలియదు. మీరు ఈ రోజు మీరు వచ్చి మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడతారు. మాకు ఇబ్బంది అవుతుందని అట్లా కూడా మళ్ళీ దాన్ని బుల్డోజ్ చేయొద్దు. మీకు తెలియదు, మీకు అవగాహన లేదంటే నేను ఎలక్షన్ లో కాంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ని 5 బైపోల్లు చేసినటువంటి ఆ ఫీల్డ్ లో ఉండి పనిచేసినటువంటి మనిషిని నేను. మీకు బైపోల్ ఎట్లా జరుగుతుందో తెలియకపోగా పైగా చేసిన వాళ్ళను క్యాండిడేట్ కాంటెస్ట్ చేసిన వాళ్ళు మీకేం తెలియదు అంటే రాజకీయాలు తెలుసు. ఇదేంది చదివేముంది? ఇది రాజకీయం, ఇది బేసిక్ చదివే కదా. ఇది పొద్దున మీరు అంటారు కదా బైపోల్ అనేది రాజకీయ నాయకులు నిర్వహిస్తారా, అధికారులు నిర్వహిస్తారా? బైపోల్ ఏందో తెలియకపోతే వీళ్ళు ఎట్లా ఎంఆర్ఓ గారు పొద్దున విధులు నిర్వర్తిస్తారు? అందుకే నేను ఏమంటున్నా, గ్రామ స్థాయి పోస్టులు ఎంఆర్ఓ స్థాయి పోస్టులు కాదన్నది. అదే కాదు, రేపు పొద్దున బైపోల్ జరిగితే ఒకవేళ మీరు ఎంఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ అయితే మీరు ఎట్లా ఇస్తారు అని ఆ ప్రియాంక గాంధీ వచ్చిర్రు. ఇవన్నీ రాజకీయాలు ఎందుకు? రెండు ప్రశ్న అడుగుతలేరు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే ఉద్యోగమా, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఉద్యోగం కాదా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావా? జీపీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు జీపీ గురించి మాట్లాడకుండా మీరు బై ఎలక్షన్ జూబ్లీస్ అనే విషయం మీరే ఎత్తిండ్రు కదా. 7,000 పోస్టులు ఖాళీ క్లియర్. అవును, ఎప్పుడు ఇస్తారు చెప్పండి. ఇంతకన్నా ముఖ్యమంత్రి అధికారికంగా చెప్పినాక కూడా దీనికి గ్యారెంటీ. సరే మేడం, మీరు ఎగ్జామ్ రాసిన 100% పాస్ అవుతారా? మీరు 100% పాస్ అవుతారా? మీరు బరాబర్ ఇవ్వండి అన్న. ఇస్తామంటే గ్యారెంటీ అంటున్నారు కదా. గతంలో ఉన్నటువంటి డిబేట్ లో కూడా నేను లైవ్ నా ఛాలెంజ్ సార్, నేనున్నప్పుడు ఛాలెంజ్ లేదు, ఇంకెవరు ఉన్నప్పుడు మీరు నోటిఫికేషన్ వేస్తారని గ్యారంటీ ఏంటి అంటే ఆయన అడుగుతున్నారు. ఇంకోటి మేడం, ఇప్పుడు నేను ఒక నిమిషం, ఇప్పుడు ఇందాక అడిగిన దాంట్లో ఒక నిమిషం అన్న ఒకటి చెప్పిండు, వీళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఒక నిమిషం చెప్పండి విజయ్ గారు. ఇప్పుడు నేను జూమ్ లో ఉన్నా కాబట్టి నేను సైలెంట్ గా. అయితే ఇక్కడ గౌరవ సోదరులు సామిల్ గారు ఆ విధంగా నిరుద్యోగులను దబాయించడం అనేది అన్నా నేనేం దబాయిస్తలేను. విషయం నిరుద్యోగ గురించి మాట్లాడమని చెప్తున్నా, రాజకీయాలు కాకుండా. రాజకీయాలు ఎవరు మాట్లాడిరన్నా? రెండవది ఏంటంటే పార్టీని దబాయిస్తా, వాళ్ళని దబాయించాను. సామ్యూల్ గారు నిరుద్యోగులకు ఒక మధ్యవర్తిగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అన్నా మీరు తప్పుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు.